మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? అవును. సో ఇండస్ట్రీ హీరోయినా లేకపోతే? కాదు, బయట నుంచి. బయట నుంచే. మై వైఫ్ ఇస్ కువైట్ ఎయిర్వేస్ ఏరోసిస్. మన ఇద్దరు యాక్చువల్లీ చెన్నై ఎయిర్పోర్ట్ లో పరిచయం అయింది. మీరు ఫ్లైట్ లో ఉన్నారు, మేడం హెయిర్ హోస్టెస్. నా ఫ్రెండ్ యాక్చువల్లీ షీఈ్ అ మలయాళీ అండ్ షీ నోస్ మీ దట్. నేను ఒక మంతారం ఒక సీరియల్ చేశాను. ఆ సీరియల్ చూసి ఆయనకి చాలా ఇష్టం నా క్యారెక్టర్ మీద. సో నాతో వచ్చి పరిచయం చేశారు. దాని తర్వాత 1 year ఫ్రెండ్షిపే. కానీ ఆ ఫ్రెండ్షిప్లో కొంచెం డీప్ అయి తర్వాత ఒక్క టైంలో నేను నా బ్రదర్కి కొంచెం గ్యాప్ వచ్చింది. సో నా ఒంటరిగా ఫీల్ అయిపోయారు. నాకు చాలా లోన్లీనెస్ ఫీల్ అయినప్పుడు ఆవిడ కూడా కొంచెం లోన్లీగా ఉంటుంది. సరే మనం ఇద్దరు అటు ఇటు ఎందుకు, మనం ఒకేసారి లైఫ్ బతికించవచ్చు అడిగాను నేను. సరే ఓకే మనం పెళ్లి చేసుకోని చెప్పి పెళ్లి చేసేసిన. దాని తర్వాత ఒక పాప పుట్టింది. ఓకే. సో షీ రిజైన్డ్ అండ్ షీ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ మై డాటర్. ఓకే. సో ఒక్క పాప అంతే? ఒక పాప. ఏం చేస్తున్నారు పాప ఇప్పుడు? షీ ఈస్ 14 years 9th class చదువుతుంది. ఓకే. పాప పేరు? ముస్కాన్. 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 ముస్కాన్ మీన్స్ స్మైల్. స్మైల్. ఓకే. ముస్కురానా. ఓకే. మేడం పేరు? ప్రీతి. ప్రీతిన్. ఇంటర్ కాస్ట్. షీ ఈస్ క్రిస్టియన్ అండ్ ఐఎమ్ ముస్లిం. ఓకే. అక్కడే మన పెద్ద వారై ఉంటుంది ఇంట్లో. ఇల్లు అంత పెద్ద వారం ఏం లేదు. బట్ ఐ టోల్డ్ యూ ఐఎమ్ నాట్ మచ్ ఇంటూ రిలీజియన్. సో ఇంట్లో ఏం అంత పెద్ద. షీఈ్ ఆల్సో లైక్ దట్. ఓకే. సో రిలీజియస్ వైజ్ ఆయనకి ఏం కావాలో నీకు అది చేయవచ్చు. సో ఐ డోంట్ ఇట్ నాట్ డిస్టర్బ్ మీ. సార్ అంటే మధ్యలో ఒక న్యూస్ వచ్చింది, అంటే మీరు అన్నట్లుగానే బిఫోర్ మలయాళం యాక్టర్ ఆనంద్ గారు కూడా ఉన్నారు. సో అక్కడి నుంచి వచ్చారు, ఆయన కూడా మంచి మంచి సినిమాలు తీశారు. అండ్ ఇండస్ట్రీలో మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూనే ఒక్కసారిగా ఆఫర్స్ తగ్గటం, ఆఫర్స్ అంటే పెరగటం తగ్గటం కామన్ ఇండస్ట్రీలో, అప్ అండ్ డౌన్స్ అనేవి. బట్ మధ్యలో సిజు గారికి ఆఫర్లు, మంచి సినిమాలు పడినా, మంచి హిట్స్ పడినా కానీ ఆఫర్లు రావట్లేదని మధ్యలో తాగుడుకి అడిక్ట్ అయిపోయారు, కొంచెం బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు ఆయన. అలా ఏం లేదు, అలాంటి ఏమి నా లైఫ్ లో జరగలేదు. నాకు తాగడం అలా ఏమీ జరగలేదు. టెక్స్ కానీ దట్ నెవర్ ఫోర్స్ మీ టు డూ లైక్ దట్. నేను కొంచెం ఫిలాసఫికల్, కొంచెం దాని మీద వెళ్ళిపోయింది కొంచెం మధ్యలో. ఓకే. ఎలా అంటే ఐ వర్క్ ఓన్లీ ఫర్ ఫుడ్ అలా అయిపోయారు మధ్యలో. సో సర్చ్ ఫర్ అవర్ లైఫ్, వాట్ ఈస్ అవర్ లైఫ్ నా సర్చ్ లో నాకు ఎక్కువ పని చేయడం తగ్గిపోయింది ఆ టైంలో. దట్ ఈస్ బ్యాచులర్ లైఫ్. ఈ ప్రొఫెషన్ కాకపోతే వేరే ఆల్టర్నేట్ ప్రొఫెషన్ కోసం వెతికారా? ఏం వెతకలేదు నేను మధ్యలో. అందుకే నాకు బతకడానికి డబ్బు ఉందే చాలు ఆ ఫీలింగ్ పోయింది నాకు కొంచెం. సో చేతిలో ఉన్న డబ్బు ఫినిష్ అయ్యడం దాకా ఇంట్లో కూర్చొని ఫిలాసఫికల్ థింగ్స్ సర్చ్ చేయడం, అదని మాట్లాడడం, అదని అలా వెళ్ళిపోయారు. చేతిలో డబ్బు అయిపోగానే వర్క్ వెళ్ళిపోతున్నాం. మళ్ళీ కొంచెం సంపాదించుకొని మళ్ళీ వచ్చి కూర్చొని నేను బ్రదర్ ఇది సర్చ్ మీన్స్ వాట్ ఈస్ అవర్ లైఫ్. అదే నాకు కొంచెం ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం అదే. వై నేను ఎందుకు పుట్టారు ఇక్కడ, నా పుట్టడానికి ఏదైనా అర్థం ఉందా నాకు, వాట్ ఈస్ దిస్ లైఫ్ నా సర్చ్ మీద వెళ్ళిపోయారు కొంచెం. ఓకే. బట్ ఐఎమ్ హ్యాపీ, ఐ నో దట్ వాట్ ఈస్ లైఫ్ అండ్ ఐఎమ్ ఒక్కొక్కడికి ఒక్కొక్క లైఫ్ ఉంది. అదో ఎన్లైట్ అవ్వాలంటే మీ లైఫ్ మీరే సెర్చ్ చేసుకోవాలి. నేను సెర్చ్ చేసి ఎన్లైట్ చేసిన విషయం మీకు చెప్పి ఏం ప్రయోజనం లేదు. బట్ ఎప్పుడన్నా ఫీల్ అయ్యే వల్ల మంచి సినిమాలు తీసిన టైంలో అండ్ పెద్ద పెద్ద స్టార్లతో వర్క్ చేయలేకపోయాను. నాకు ఒక 4-5 years నుంచి నేను అది వెతికాను. వాట్ ఈస్ మై ప్రాబ్లం, వై ఐఎమ్ నాట్ బికమ్ ఏ బిగ్ స్టార్. మీన్స్ లైక్ ఎస్టాబ్లిష్ స్టార్ గా అందరికి తెలిసిన వాడు, చాలా మందికి తెలుసు నేను ఒక యాక్టర్ అనే విషయం. బట్ ఇలాంటి ఒక మంచి ఛాన్సెస్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు నేను పైకి రాలేదు, ఒక బిజీ యాక్టర్ గా నిలబడలేదు. అదే నేను సెర్చ్ చేశాను కొంచెం. నాకు అది ఫీల్ అయింది. ఎందుకంటే మై పిఆర్ వర్క్ ఇస్ జీరో. పిఆర్ వర్క్ ఇస్ ఎ బిగ్ జీరో. ఇప్పుడు కూడా అది ఎప్పుడు ఫీల్ అయినాక నాకు, నేను బిగ్ బాస్ లాస్ట్ టైం మలయాళం బిగ్ బాస్ కి వెళ్ళారు సీజన్ 5 వెళ్తే బిగ్ బాస్ ఈజ్ హాఫ్ పిఆర్ వర్క్. లోపల జరిగిన ప్లే కంటే ఎక్కువ బయట జరుగుతుంది. అవును. బయట జరగడం మనం కరెక్ట్ గా ప్లాన్ చేయలేదంటే అది వర్కౌట్ అవుతుంది మనకు. సో ఆల్రెడీ నేను మలయాళంలో చాలా సీరియల్స్ చేశారు, నాకు ఒక మంచి హీరో ఇమేజ్ ఉంది సీరియల్స్ లో.
కుటుంబాల ప్రెషర్లు నాకు బాగా ఉన్నాయి అక్కడ. ఓకే, ఫ్యామిలీ ఆడియన్స్. సో నేను 100 days కంప్లీట్ చేశారు బిగ్ బాస్ లో. ఐఎమ్ ద 4th runner. దట్ ఈస్ వితౌట్ ఎనీ పిఆర్ వర్క్. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఆడియన్స్. ఈవెన్ నేను అక్కడ బిగ్ బాస్ వాళ్ళకి అడిగారు, వాళ్ళు కూడా నేను ఒక 60 days బయటకు వెళ్ళిపోతాను అనుకున్నాను. బట్ సర్ప్రైజింగ్లీ వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయిపోయారు. నేను ఎలా నిలబడుతున్నాను, ఓటింగ్ వస్తున్నప్పుడు నాకు ఓటింగ్ ఉంది. సో దట్ ఈస్ ఓన్లీ దట్ ప్యూర్ ఓట్స్, లైక్ జెన్యున్ ఓట్స్ ఫ్రమ్ ఆడియన్స్. సో అక్కడ పిఆర్ వర్క్ ఉండాలి. పిఆర్ వర్క్ ఉంటేనే ఇండస్ట్రీలో నిలబడుతుంది. ఇప్పుడు మనకు కొంచెం కాల్స్ ఫ్రమ్ నార్త్ ఇండియన్ సైడ్ నుంచి కూడా మనకు కాల్స్ వస్తుంది. వెబ్ సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత పాన్ ఇండియన్ యాక్టర్స్ అలాగా ఉంది. సో అక్కడి నుంచి ఒక కంపెనీ పిలిస్తే వాళ్ళు ఫస్ట్ అడుగుతున్నా, వాట్ ఈస్ యువర్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంత ఉంది, ఫేస్బుక్ ఫాలోవర్స్. ఈవెన్ బిగ్ బాస్ అప్పుడు కూడా అడుగుతారు కదా. సో అక్కడ అర్థమైంది, నౌ ద ఇండస్ట్రీ యాక్టర్స్ స్టాండింగ్ అంటే మనకు ఫాలోవర్స్, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫాలోవర్స్. నాకు 2 times మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయింది. ఫస్ట్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఒక 2000K అవుట్, బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక 180K అవుట్, బ్యాన్ అయిపోయింది. ఇప్పుడు కొత్తది స్టార్ట్ అయింది, కానీ చాలా స్లోగా వెళ్తుంది ఇన్స్టాగ్రామ్లో. ఇది ఇప్పుడు మెయిన్ కావాల్సిన పిఆర్ వర్క్ అయిపోయారు ఇప్పుడు. సో పిఆర్ వర్క్ ఈజ్ ఐఎమ్ వెరీ వీక్ ఇన్ పిఆర్ వర్క్. మనం ఇండస్ట్రీ ఉండాలంటే అదే నాకు ఇప్పుడే అర్థం అవుతుంది. ఇఫ్ యూ వాంట్ బి ఇండస్ట్రీ, గ్యాదరింగ్, మనం యాక్టింగ్ డ్రింక్ చేయాలి, అది కాదు, డ్రింక్ చేయడం అవసరం లేదు. బట్ యూ హ్యావ్ టు స్టాండ్ ఇన్ పబ్లిక్ లో మీరు ఉండాలి. పబ్లిక్ లో ఉండాలి, అట్ ది సేమ్ టైం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో కూడా ఉండాలి. అదే నేను చెప్తాను. అప్పుడే మీకు వర్క్ వస్తుంది. అదే మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు. అది ట్రై చేస్తున్నాను నేను. ఇప్పుడు ట్రై చేస్తే వస్తుందా సార్? అదే చాలా కష్టంగా ఉంది. బట్ లెట్స్ సీ నా పరిస్థితి. నేను మాక్సిమం ఇన్ని సినిమాలు తీసి ఇంత పేరు వచ్చిన తర్వాత నేను కూడా ఉన్నాను సమాజంలో అని బిగ్ బాస్ కి వెళ్ళి చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కదా, ఫీల్ అయ్యారా? ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ టు గో టు బిగ్ బాస్. ఎందుకంటే అప్పుడు తెలుగు కూడా రావాల్సింది, మీరు తెలుగు బిగ్ బాస్ కూడా రావాల్సిందే. చూస్తా, దట్ ఈస్ అ డిఫరెంట్ ఫీలింగ్. ఐఎమ్ టెలింగ్ యూ, దట్ ఈస్ ఎ లక్కీ టు బీ ఇన్ బిగ్ బాస్. మనకు ఒక ఐసోలేటెడ్ ప్లేస్ లో ఇలాంటి ఒక బిగ్ ఐసోలేటెడ్ స్పేస్, ఆ స్పేస్ లో 100 days బ్రతకాలంటే ఇట్స్ డిఫరెంట్ ఫీలింగ్ యాక్చువల్లీ. మనం మొత్తం సొసైటీ దాన్ని వదిలేసి వెళ్ళిపోయి ఒక ఐసోలేటెడ్ స్పేస్ లో ఉంటారంటే ఇట్స్ హ్యూమన్ నేచర్ మారుతుంది యాక్చువల్లీ. ఓకే, లైక్ దట్స్ వై 100 days నేను అక్కడ ఉండేవాడు. ఓకే. సో మెయిన్లీ ఐ వెంట్ ఫర్ లైక్ ఐ డిడ్ లాట్ ఆఫ్ సిరీస్ ఇన్ మలయాళం. నా పేరు ఎవరికి తెలియదు ఇప్పుడు. ఇక్కడ కూడా నేను పెద్ద పెద్ద క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ నేమే తెలిసింది వాళ్ళకు, నా ఒరిజినల్ నేమ్ తెలియదు. సూరజ్ మేనన్, ప్రతాప్ వర్మన్, ఇలాంటి క్యారెక్టర్ నేమే తెలిసింది వాళ్ళకు. సో ఏ సిరీస్ జరుగుతుందో ఆ సిరీస్ క్యారెక్టర్ మీదే వాళ్ళు పిలుస్తున్నాను. అది నాకు ఫీల్ అయ్యేది, ఏంట్రా నేను ఇన్ని క్యారెక్టర్ చేసి నేను రేపు చనిపోయిన తర్వాత నా క్యారెక్టర్ పేరు కూడా తెలియకుండా అయిపోయాను. సో ఒక్కసారి బిగ్ బాస్ అంటే ఇట్స్ 100 days ఇంటర్వ్యూ. వాట్ ఐ యామ్, నేనేందో అది ప్యూర్ గా చూపిస్తున్నాను కదా. ఓకే. సో ఒక్కసారి బిగ్ బాస్కి వెళ్ళి నా పేరు చెప్తే, అదే బిగ్ బాస్ ఎంట్రీలో మోహన్ లాల్ గారు చెప్తున్నారు, షిజు పేరు అందరికి తెలవాలి, దానికోసం షిజు ఇక్కడికి వచ్చాను కదా. అవును సార్, సరే వెళ్ళండి. 100 days ఇస్ మై ఇంటర్వ్యూ. ఓకే. ఎంట్రీ ఐ నెవర్ గెట్ ఎ సింగిల్ బ్యాడ్ వర్డ్ ఫ్రమ్ బిగ్ బాస్. ఈ బిగ్ బాస్ లో కూడా మా తెలుగు బిగ్ బాస్ లాగా బూతులు వల్గర్ గా ఇవన్నీ ఉంటాయా? మా వాళ్ళు అయితే వేరే లెవెల్లో ఉంటారు, అంటే అందరూ కాదు కొంతమంది. మీ బిగ్ బాస్ లో కూడా బూతులన్నీ యూజ్ చేయడం లేదు, బట్ గొడవ జరుగుతుంది అంతే. చిన్న చిన్న విషయాలు కూడా గొడవ, దట్ ఈస్ ఇన్సైడ్ అలాగే ఉంది యాక్చువల్లీ. చిన్న చిన్న విషయాలు కూడా మనకు హ్యూమన్ నేచర్ అలాగే. మీ పరిస్థితి ఎలా ఉందో ఆ పరిస్థితులు నువ్వు గొడవ చేస్తున్నావు. ఓకే, దట్ ఈస్ హ్యూమన్ నేచర్. అదే జరుగుతుంది అక్కడ కూడా.